మన దేశంలో సగం కంటే ఎక్కువ అంటే 53% మంది మహిళలు MLMలో డిస్ట్రిబ్యూటర్లుగా ఉన్నారు. దీనికే అంత శాఖ అవ్వకండి, మనం అమెరికా గురించి మాట్లాడినట్టయితే దాదాపు 76% మంది మహిళలు అక్కడ నెట్వర్క్ మార్కెటింగ్లో పనిచేస్తున్నారు. మహిళల డామినేషన్ ఈ పరిశ్రమలో ఎక్కువగా ఉండడానికి 3 కారణాలు చెప్పుకోవచ్చు. మూడవ కారణం కొద్దిగా సిల్లిగా అనిపించినా అది నిజం. మొదటి కారణం చూస్తే నిజంగానే ఉద్యోగం చేయాలని తాము కూడా సంపాదించాలనే పట్టుదల గల మహిళలు తమ కుటుంబ బాధ్యతల మూలంగా ఫుల్ టైం జాబ్ చేసే అవకాశం లేక ఈ నెట్వర్క్ మార్కెటింగ్లోకి వస్తున్నారు. రెండవ కారణం చూస్తే కొంతమంది మహిళలు పెళ్ళైన తర్వాత తమ సోషల్ లైఫ్ను మిస్ అవుతుంటారు. అలాంటి వారు తిరిగి తమ సోషల్ లైఫ్ను పొందడం కోసం వారికి లభించిన ఒక గొప్ప అవకాశంగా ఈ నెట్వర్క్ మార్కెటింగ్ను చూస్తారు. ఇక మూడవ కారణం ఏంటంటే చాలా మంది మగవారు ఎన్నో మీటింగ్లు సెమినార్లు అటెండ్ అయిన తర్వాత వారికి ఒక గొప్ప నమ్మకం కలుగుతుంది, త్వరలోనే తాము కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తామని. అయితే వారు ఆల్రెడీ ఉద్యోగం చేస్తుండడం వల్ల అదనంగా వచ్చే ఈ కోట్ల రూపాయల వల్ల ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. కాబట్టి వారు తమ భార్య పేరు మీద బిజినెస్ చేస్తుంటారు చాలా ముందు చూపుతూ.